గతంలో జగన్ శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలన్నీ పునాదులు దశలోనే ఉన్నాయని, మొండి గోడల మధ్య విద్యార్థులు చదువుకుంటున్నారా అని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. పునాదుల దశలోనే వైద్య కళాశాలలు ఉంటే అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెడికల్ కాలేజీలపై వైకాపా నేతల చేస్తున్న విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులకు గత వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. నోటికిచ్చినట్లు జగన్ అబద్ధాలు చెబుతున్నారు. వైద్య కళాశాల నిర్మాణానికి రూపాయలు 5,800 కోట్లు అవసరం. కానీ 5 ఏళ్లలో జగన్ ఖర్చు చేసింది కేవలం రూపాయలు 1,450 కోట్లే. పీపీపీ విధానం అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ విధానంలో వైద్య కళాశాలను నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తారు. నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చేపడుతుంది. కళాశాలలు తొందరగా నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ విధానం తీసుకొచ్చాం. జగన్ చేసిన పాపం వల్ల వైద్య విద్య అడ్మిషన్లు తీసుకురాలేకపోయాం. పీపీపీ విధానంలో టెండర్లు వేసేందుకు ముందుకొస్తే జగన్ బెదిరిస్తున్నారు, అభివృద్ధి అడ్డుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తానని జగన్ పగటి కలలు కంటున్నారు. ఆహా అంటున్న వైద్య కళాశాలలు ఎక్కడ పోయాయో చెబితే జగన్ను నేనే అక్కడికి తీసుకెళ్తా. ఆయన ఆహా అంటారో ఓహో అంటారో చూద్దాం అని అనిత అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత యాంకరా లేక హోంమంత్రా అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాల నిర్మాణాల విషయంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వివరిస్తుందని ఆరోపించారు. ఈరోజు నగరిలో మీడియాతో మాట్లాడిన ఆమె హోంమంత్రి అనితకు బహిరంగ సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే వాటిలో 7 కాలేజీలను జగన్ పూర్తి చేశారని రోజా అన్నారు. వీటిలో 5 కాలేజీల్లో ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే మిగిలిన కాలేజీల పనులను ప్రస్తుతం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వహణ చేస్తూ నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించడం లేదని ఆమె మండిపడ్డారు. రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీలను పరిశీలించడానికి మీరు వస్తారా హోంమంత్రి? ఆ కాలేజీలు ఎలా ఉన్నాయో, విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో నేనే స్వయంగా చూపిస్తాను అంటూ రోజా సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారానికి ఒకసారి హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రికి ఎవరు వెళ్తారో అందరికీ తెలుసు. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే మందును చంద్రబాబు కనిపెట్టి టీడీపీ నేతలందరికీ ఇచ్చారు అని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తి చేయడంలో విఫలమైందని ఆమె విమర్శించారు.